నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగముణరాజత పుణ్యమూర్తే యోగి శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 22/6/2025 నుంచి 28/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ వారం మనం ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మన యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిథున రాశిలోనే రవి, బుధుడు, గురుడు అనే గ్రహాలు, శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు, శనేమో మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, కన్యా రాశిలో కేతువు ఈ గ్రహాల యొక్క పరిస్థితి కనపడుతుంది. చంద్రుడు మేష, వృషభ, మిథున రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. తులారాశి. ఈ తులారాశి వారికి సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం, రవి భాగ్యస్థాన సంచారం, అయితే గురుడు భాగ్యస్థాన సంచారం వల్ల, శని షష్ఠ స్థాన సంచారం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుకుంటారు. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించండి. వారాంతం ఎక్కువగా ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి, అధికారుల మెప్పు, విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తుల పరంగా మనం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. పబ్లిక్ సంబంధమైన వృత్తులు, అలాగనే సంచారంగా చేసేటువంటి వృత్తుల వారికి, చేనేత పరిశ్రమల వారికి, చిన్న చిన్న కార్మికులకి, స్వతంత్ర వ్యాపారస్తులకి అత్యద్భుతంగా కనబడుతోంది. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ రాశి వారు కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకున్నట్లయితే తద్వారా విజయం తప్పనిసరిగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విషయాల్లో కూడా పార్ట్నర్ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన విషయాలు కొంచెం దూరంగా ఉండడం, నిదానంతో ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సంఖ్యల్లో మన 6, రంగుల్లో గ్రీన్ ధరించడం చాలా మంచిది. ఈ రాశి వారు ఆరాధన విషయానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా మనం ఆరాధించవలసిన దైవం ఎవరయ్యా అంటే మనకి సూర్య భగవానుడిని బాగా పూజించండి. ప్రతిరోజు కూడా సూర్యదేవుడికి నమస్కారాలు పెట్టడం, గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు ఉన్నట్లయితే తప్పనిసరిగా తయారు చేసి ప్రవహించేటువంటి నదిలో వేయడం, ఆదిత్య ఉదయం రోజు పఠించడం, తద్వారా సూర్య ఆరాధన ఎంత బాగా చేస్తే మీకు ఫలితాలు అనుకూలంగా, అంత అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. మీకేందో సందేహం ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.